మాస్టర్స్ ఈరోజు మనం చెప్పుకోబోయే కథ, మనము భౌతికంలో ఎంతవరకు విలువ ఇవ్వాలి? అంటే భౌతికంలో డబ్బు ఇంపార్టెంటు, అహము ఇంపార్టెంటు, తర్వాత అలానే చాలా విషయాలుంటాయి. మనకు కావాల్సినవి. అవి కొన్ని 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 అర్షడ్ వర్గాలు మనం ఎప్పుడైతే నేర్చుకున్నామో, అప్పుడు బ్యాలెన్సింగ్ అని నేర్చుకున్నాం. అంటే మధ్య మార్గం ఉండాలి అన్నిటికి. ఏమి లేకుండా అహం లేకుండా ఉండకూడదు. కోపం లేకుండా ఉండకూడదు. అట్లానే ఏదైనా సరే లేకుండా ఉండకూడదు. మధ్య మార్గంలో ఉండాలి. అంటే బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి. కానీ అది ఒక్కొక్కసారి చాలా కష్టమవుతది. ఎందుకంటే ఆ బ్యాలెన్స్ అనేది ఎంతవరకు బ్యాలెన్స్? డబ్బున్న వాడికేమో రూ. 1,00,00,000 తక్కువ అనిపిస్తది. డబ్బు లేని వాడికి రూ. 1,00,00,000 జీవితకాలంలో సంపాదించలేనంత అనిపిస్తది. బ్యాలెన్స్ అనేది ప్రతి మనిషికి ఒక రకంగా ఉంటది. ప్రతి ఒక్క మనిషికి కూడా డిఫరెంట్‌గా ఉంటది. వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోవాలి. అది ఎవ్రి ఫ్యామిలీ అంటే ప్రతి ఒక్క ఫ్యామిలీ డిఫరెంట్. ఒకళ్ళింట్లో తిట్టడం తప్పు, ఒకళ్ళింట్లో కొట్టడం తప్పు. ఎవరింట్లో జరిగేవి వాళ్ళ ఇంట్లో జరుగుతూనే ఉంటాయి. సో, మనకి తగ్గట్టు, మనకి కావాల్సిన వాళ్ళకి తగ్గట్టు, మన ఇంట్లో వాళ్ళకి తగ్గట్టు మనం ఉండడం నేర్చుకోవాలి. అది అన్నిటికంటే ముఖ్యమైనది. అందుకనే ఫస్ట్ ఇంట్లో వాళ్ళని గౌరవిస్తూ, అలానే వాళ్ళకి సరిపోయేటట్టు మన మధ్య మార్గంలో అన్నీ హ్మ్, చూసుకుంటూ, తర్వాత వేరే అంటే ఉన్నత స్థితికి వెళ్ళడానికి ఫస్ట్ ట్రై చేయాలి. అప్పుడు ట్రై చేయాలి. అలాంటి కథే ఈరోజు మనం చెప్పుకోబోయే కథ. ఎంతవరకు బ్యాలెన్స్ చేసుకోవాలి అన్నది. ఆ బ్యాలెన్స్ చేసుకునేటప్పుడు మనకిచ్చే గౌరవం, మనం ఆ వస్తువుకిచ్చే గౌరవం బట్టి మనకెంత తిరిగొస్తుంది అన్నది కూడా నేర్చుకుందాం ఇవాళ. అయితే ఒక ఊర్లో ఒక వ్యవసాయం చేసుకునే అతను ఉండేవాడు. అతను చాలా మంచివాడు. ఉన్న దాంట్లో తప్పనిసరిగా అంటే ఆయన ఆహ్, ఒక ఒక పొలం ఉండేది. ఆ పొలంలో వచ్చిన భాగంలో అంటే తనకొస్తది కదా! ఈ పొలంకి ఇంత ఖర్చు పెట్టి, అంతా పెట్టిన తర్వాత వచ్చిన భాగం ప్రాఫిట్ ఎంతైతే వస్తుందో దాంట్లో ఒక 5% లేదంటే 10% దాన్ని బట్టి అంటే తను వచ్చిన ధాన్యం బట్టి దానం చేసేవాడు ఊర్లో. వాళ్ళ భార్యకి అంత నచ్చేది గాదు. ఎందుకు మనకే అసలు మనం మామూలుగానే రైతులం కదా! రైతుల దగ్గర ఎక్కువుండవు డబ్బులు. అయినా వాళ్ళేం జేశారు, ఉన్న దాంట్లో అతను దెబ్బలాడి కంపల్సరీగా లేదు మనం ఇవ్వాలి అని దానం చెయ్యాలి అని రూల్ పెట్టుకున్నాడు. ఎప్పుడు పెట్టుకునేవాడు. అలానే పెట్టుకున్నాడు. కంటిన్యూ చేశాడు. సో, అలా చేసినప్పుడు ఏమైంది, ఆహ్, తనకి కర్మలు అనుభవించే టైమొచ్చింది. అందరికీ వస్తది కర్మలు అనుభవించే టైము. ఇతనికి కూడా వచ్చింది. అయితే మనకి పురాణాల్లో ఒక్కోసారి ఆహ్, మన కర్మలు అనుభవించే టైమొచ్చినప్పుడు, ఆ భగవంతుడి ఆసరా లేకపోతే కర్మలు కొంచెం కఠినంగా ఉంటాయి అంటారు. అంటే మనం కర్మలు అనుభవించాల్సిన టైమొచ్చినప్పుడు మనం ఎరుకలో లేకుండా ఇంకా తప్పులు చేస్తూ ఉంటే పెద్దగా కర్మలు ఎలాంటి టైంలో వస్తాయంటే క్రిటికల్ టైమ్స్‌లో వస్తాయి. అంటే ఏంటి చాలా ఆల్రెడీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కర్మలు అప్పుడు స్టార్ట్ అవుతాయి ఇంకా. సో, భగవంతుడి నమ్మినప్పుడు ఏమవుతది, భగవంతుడు మనకి దారి చూపిస్తాడు. ఎట్నుంచి ఎళ్ళాలి, నువ్వు మంచి పనులు చేస్తున్నావు గదా! నీ కర్మలు అనుభవించే టైమొచ్చింది గదా! అనుభవించు. కానీ కొండంత కాకుండా చిన్నగా గోరంత అనుభవించు. కర్మలు తీర్చుకోవాలి. నువ్వే తీర్చుకోవాలి. నీ ఎగ్జామ్ నువ్వే పాస్ అవ్వాలి. కాకపోతే నేను కొన్ని ఇంపార్టెంట్ క్వెషన్స్ ఇస్తా. లేకపోతే నేను కొంచెం సలహాలు జెప్తా. ఇక్కడ ఇక్కడ చదువుకో. ఈ లెసన్ చదువుకో. ఇంపార్టెంట్ క్వెషన్స్ ఒస్తాయి ఇందులో నుంచి. ఇది నువ్వు కొంచెం మారు. అర్జునుడికి కృష్ణుడు ఎట్లా దారి చూపిచ్చాడో, మనకు కూడా భగవంతుడు, విశ్వము అంతా మనకి దారి చూపిస్తుంది. అయితే ఇతనికి కర్మలు అనుభవించే టైమొచ్చింది. అప్పటిదాకా మంచిగా చేసుకున్నాడు. అన్నీ ఉన్నంతలో ఉన్నాడు. తీర్చుకున్నాడు. అయితే ఒకరోజు అతను పొలంకెళ్ళాడు. పొలంకెళ్ళినప్పుడు పొలం గూడా మంచిగా బాగా అతని ధాన్యం అంతా గూడా చెట్లన్నీ రెడీగా ఉందసలు. ఇంకొక్క 2 వారాలాగితే మంచి పంట. అద్భుతమైన పంట. ఒక 5, 600 బస్తాలొచ్చేంత పంట పండే అంత ఉంది. తెలిసిపోతుంది. అందాజా తెలుస్తది గదా! పొలాన్ని జూడంగానే అందాజాగా తెలుస్తది. ఓహ్! ఇన్నొస్తాయి, ఇన్ని బస్తాలొస్తాయి ఈసారి భలేగా వచ్చింది పంట అని అనుకున్నాడు. అనుకోంగానే మరి కర్మలు అనుభవించే టైంకి ఎవరొస్తారు? ఆహ్, లక్ష్మీదేవి అదే టైంకి. తర్వాత అహందేవి. అహందేవి అంటే మనలోని అహం. 2 పక్కపక్కనే ఉంటాయంట. లక్ష్మీదేవి, అహందేవి. అహందేవి కొంతమంది జ్యేష్ఠాదేవి అని గూడా అంటారు. ఎందుకంటే ఒక్కొక్కసారి కొన్ని కొన్ని కథల్లో అంటారు. భగవంతుడు ఎప్పుడు మంచే చేస్తాడు. అందుకనే మనం భగవంతుడి గురించి చెడుగా అనుకోలేము. అందుకని అహందేవి అనుకుందాం.
అహం అంటే మనలోని అహం. అది ఒక రూపం. లక్ష్మి అంటే మనందరికీ తెలిసింది లక్ష్మీదేవి. అయితే కర్మలొచ్చేటప్పటికి ఈయన అనుభవించే కర్మలేంటి? డబ్బుకి అనుభవించే కర్మలు. అయితే ఆ లక్ష్మీదేవి, జ్యేష్ఠాదేవి లేకపోతే అహందేవి వచ్చారనమాట. ఇద్దరూ వచ్చారు పొలంలోకి. ఈ అహందేవికేంటి ఎక్కించాలి మనుషులకి. అహము అణిగి ఉన్నప్పుడే లక్ష్మీదేవి మన దగ్గరుంటుంది. అవి 2 పక్కపక్కనే ఉంటాయి. ఆ లక్ష్మీదేవి, అహము 2 ఒక్కసారే మన దగ్గరికొస్తాయి. లక్ష్మి పెరుగుతున్న కొద్దీ అహం పెరుగుతుంది. అహం పెరగగానే లక్ష్మి తగ్గిపోతుంది. అది 2 బ్యాలెన్స్ చేసుకోవాలి మనమెప్పుడు. అయితే ఇద్దరు వచ్చి చూసుకొని మాట్లాడుకున్నారు. "అరే! ఇతనికి కర్మలనుభవించే టైమొచ్చింది. ఏం జేయాలసలు? ఎట్లా ఎట్లా ఇతనికి కర్మ ఇవ్వాలి" అన్నట్టుగా మాట్లాడుకున్నారు. అనుకోంగానే అహందేవి రెడీగుంది గదా మరి! అహం వచ్చింది. ఎట్లా వచ్చింది? ఇతనికి ఆల్రెడీ మొక్కలు ఇతను అనుకున్న పంట బాగా పండుతదని గర్వంగా ఉన్నాడు. అంటే కొంచెం అహం స్టార్ట్ అయింది. కానీ అతనేంటంటే ముందు నుంచి బ్రెయిన్‌ని ట్యూన్ చేసుకున్నాడు కాబట్టి, మంచి పనులు చేసుకుంటున్నాడు కాబట్టి, అన్నీ చేసుకుంటున్నాడు కాబట్టి, భగవంతుడి మీద గౌరవం గాని, మంచి పనుల మీద గౌరవం గాని, అహం గూడా వచ్చినట్టే వచ్చింది. అహం ఎక్కువ రోజులుందనుకోండి ప్రాబ్లమ్ అవుద్ది. అహం ఒక్క నిమిషం వచ్చి ఎళ్ళిపోయిందనుకోండి ప్రాబ్లమ్ కాదు. ఎందుకంటే ఒక నిమిషం మనం ఏదో ఆలోచనొస్తది. ఎహే! మనం మనం కాదులే అట్లా ఉండకూడదులే, తప్పులే అని మనమే సర్దుకుంటాం చాలా సార్లు. వచ్చినట్టే వచ్చి పోతాయి కొన్ని ఆలోచనలు. అదే వచ్చి చాలా సేపుంటే అది ప్రాబ్లమ్. సో, అప్పుడేమైంది అహందేవి ఆవహించిందతన్ని. ఆవహించంగానే అహం మొదలైంది. అరే! భలే వస్తాయి ఈసారి 600 బస్తాలొస్తాయి. 600 బస్తాలొస్తాయి. ఈసారి మనం ఎందుకివ్వాలి అందరికి దానం ఎందుకు జేయాలి? ప్రతి ఇయర్ ఇస్తున్నాం గదా! ఈసారి మా భార్యకి నగలు కొనిపెడతాను. ఇంకేదైనా కొనిపెడతా. అట్లా అట్లా ఆలోచనలు రావడం మొదలైనయి. ఆలోచనలు రావడం మొదలైనప్పుడు అది టెస్ట్ కర్మ గదా! టెస్టు. ఇకేమైంది అతనేం జేశాడు అతను ఉన్న మ ఆయన పాజిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి గాబట్టి, మంచి భావాలు కలిగిన ఉన్నవాడు కాబట్టి, ఎక్కువ ఇంపాక్ట్ చేయలేదు. అంటే ఎక్కువ ఇబ్బంది పెట్టలేదు ఆ అహం. ఇమ్మీడియేట్‌గా ఏం జేశాడు, భగవంతుడా నాకింత మంచి ఇచ్చాను. ఇంత మంచి ఆహ్, 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 లైఫ్‌నిచ్చాను అని చెప్పి ఆహ్, అతనేం జేశాడు ఇమ్మీడియేట్‌గా దండం బెట్టుకున్నాడు భగవంతుడికి. పెట్టుకోంగానే ఏమైంది ఆహ్, ఆహ్, అప్పుడు తెలిసిందేంటంటే అహందేవి అణిగిపోయింది. ఆ లక్ష్మీదేవి, అహందేవి పక్కపక్కనే ఉన్నారు కాబట్టి అహందేవి అణిగింది. అణగంగానే ఏమైందంటే ఇప్పుడు లక్ష్మీదేవి వచ్చింది. లక్ష్మీదేవి వచ్చి, "లేదు ఇతను మారలేదు. కర్మల టైమొచ్చింది. అయినా ఇతను మారలేదు. అందుకేం చేద్దాము మనము" అని చెప్పి ఆహ్, హ్మ్, హెల్ప్ చేద్దాం. అతనికి హెల్ప్ చేద్దాం అని అనుకుంది. ఇప్పుడు కర్మలు స్టార్ట్ అవ్వాలి. కర్మలకి, భగవంతుడికి ఇప్పుడు క్లాష్ అన్నమాట. అంటే యుద్ధం జరుగుతుంది. ఈ అహందేవి ఏం చేసింది, సరే ఇతనికి అహం ఎక్కట్లేదు గదా! నేనేం చేస్తాను, పెద్ద వర్షాన్ని కురిపిస్తా. ఎంత పెద్ద వర్షం అంటే, ఆ పంటలన్నీ నాశనం అయిపోవాలి. కర్మ అనుభవించాల్సిన టైము. అంతే. అప్పుడు అప్పుడు లక్ష్మీదేవికి అర్థమైంది. ఇతను ఎలాగో ఈతను ఈ ఈ వ్యవసాయం చేసుకునే అతను ఎలాగో అహం ఎక్కించుకోలేదు. భగవంతుడి మీద ఇంకా నమ్మకం పెట్టుకున్నాడు. మంచి పనులు చేద్దామని ఇంకా అదే ఆలోచనలో ఉన్నాడు. మంచిగా ఉన్నాడు. ఇతని కర్మని తగ్గిచ్చాలనుకుంది. అప్పుడేం జేసింది, ఒక ఒక ఆవిడలాగా తయారై వెళ్ళి ఆహ్, అక్కడ అతని దగ్గరికెళ్ళి అంటే ముత్తైదువలాగా తయారై వెళ్ళి, "నాయనా నేనెందుకు జెప్తున్నానో నువ్వు గుర్తుంచుకో. నేను చెప్పేదేంటంటే, ఇప్పుడు నీకు పంటొచ్చింది గదా! ఎక్కువ ఆశ పెట్టుకోకు పంట మీద. 600 బస్తాలు, 500 బస్తాలొస్తాయనుకోకు. నీకొచ్చింది చాలు సరిపోయింది. నీ 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 పొలం అప్పుకు పెట్టావు గదా! ఒక 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 శెట్టిగారి దగ్గర అప్పుకు పెట్టావు గదా! అతని దగ్గరికెళ్ళి నువ్వు పొలం తెచ్చేసుకో. నీ నీ పొలం నువ్వు బ్యాక్ తెచ్చేసుకో. అంటే నీ అప్పు తీర్చేసుకో. నీ పొలం ఇచ్చేసేసి తీర్చేసుకో. ఇంక అయిపోయింది. నీకేమీ లేదు. అతనికిచ్చేసేయి. సంబంధం లేదు అని చెప్పింది. ఇతనికి అర్థం గాలేదు. 600 బస్తాలొస్తాయనుకున్న రోజు మర్నాడు ఏం జేశారు అంటే ఆ అమ్మవారు వచ్చినప్పుడు ఎందుకో
తడుతుంది. అసలు ఎందుకు ఆ అమ్మ ఎవరో తెలీదు వచ్చింది. నా పొలము అప్పు తీర్చేసుకోమని చెప్పింది. అప్పు తీర్చేసుకోమని చెప్పింది, డబ్బులు తీసుకోమంది. ఆ డబ్బులతో నేను ఇంకేదైనా బిజినెస్ చేసుకోవచ్చు. అది పెద్ద లాస్ ఏం కాదు. మరి ఎందుకు చెప్పిందో తెలీదు అని ఆలోచన మొదలైంది. ఎరుక మొదలైంది. సరే ఏం చేశాడు, సరే ఎవరి నోట్లో ఏముందో మంచి మంచి చేసుకుంటూ వెళ్ళిపోదాం కదా అనేసి మంచి పనులు అదే మంచి ఆలోచించి వెళ్దాం అనేసి వెళ్ళాడు. శెట్టిగారి దగ్గరికెళ్ళి, "అయ్యా! మీ దగ్గర నేను అప్పు తీసుకున్నా గదా! నా పొలం ఇప్పుడు పంటకి ఫుల్‌గా ఉంది. మీరు చూసుకోండి. ఎళ్లి నా పొలం జూసుకోండి. ఆ పొలం తీసుకొని నా అప్పు తీర్చేయండి. నా అప్పు కాగితాలు నాకిచ్చేయండి. ఆ పొలం మీరు ఉంచేసుకోండి." అంటే ఆ శెట్టిగారు ఏం జేశారు, వెళ్లారు, చూసారు. మొత్తం పొలమంతా చాలా బావుంది. పంట గూడా చాలా బావుంది. ఆయనకు అర్థం కాలేదు ఒక నిమిషం. ఎందుకని ఇలా ఇట్లా చేస్తున్నాడని. ఏదైతే ఏముందిలే అప్పుకి భయపడ్డాడేమో అని చెప్పేసి కాగితాలిచ్చేసి అప్పు లేదని చెప్పి, రుణం ఏమీ లేదు అని చెప్పేసి, ఇంకొద్దిగా డబ్బులు ఎందుకంటే బాగా వస్తుంది పంట అనే ఆశతోటి ఆ శెట్టిగారు ఇంకొన్ని డబ్బులు గూడా చేతికిచ్చాడు. చేతికివ్వంగానే అతను తీసుకున్నాడు. పొలం పోయిందనుకున్నాడు. అలానే కూర్చున్నాడు. అంతే. మర్నాడు జ్యేష్ఠాదేవి ఏమంది? అహందేవి, నేను ఫుల్లుగా వర్షం ఇస్తా అంది. కర్మలు తీర్చుకునే టైంకి. అప్పుడు మరి వర్షం ఎంత వర్షం అంటే కుండపోతు వాన. అసలు మొక్కలన్నీ నాశనం అయిపోయినాయి. అప్పుడు ఈయనకు అర్థమైంది. అమ్మో! ఆమె ఎవరో లక్ష్మీదేవిలాగా వచ్చింది. నన్ను కాపాడింది. లేకపోతే ఆ పరిస్థితిలో నేనే ఉండేవాడిని. అంతా పొయ్యేది. అసలు అంతా మొత్తం నేను సంపాదించుకుందంతా పొయ్యేది అని చెప్పేసి అనుకున్నాడు. అనుకోంగానే జ్యేష్ఠాదేవి మళ్ళీ ఇద్దరూ వచ్చారు. జ్యేష్ఠాదేవిను, లక్ష్మీదేవి. లేకపోతే అహందేవి అనుకోండి. వచ్చారు. ఇద్దరూ వచ్చారు. ఇద్దరూ వచ్చి ఏం చేశారు, చూసారు. అప్పుడు అహందేవి అంది లక్ష్మీదేవితో, "చూసావా అతని కర్మ అనుభవించకుండా నువ్వు తప్పిద్దాం అనుకున్నావు. నేను చూడు మళ్ళీ వర్షం తీసుకొచ్చాను. పొలం చూడు అంతా ఎట్లా అయిపోయింది" అనంగానే అప్పుడు లక్ష్మీదేవి అంటది, నీకేం తెలుసు? నువ్వేం చూసావసలు? అతను ముందే అతని దగ్గర తెచ్చుకున్న పొలం ఇచ్చేసాడు. అమ్మేసాడు వేరే వాళ్ళకి. అతను డబ్బులు తెచ్చేసుకున్నాడు అనంది. ఓహో! అట్లా చేస్తాడా అని చెప్పి ఏం చేసింది, సరే అయితే వీడికి నష్టం రావాలనే కదా! కర్మ అనుభవించాలనే గదా! నష్టం రావాలనే గదా! అప్పుడేం చేసింది, సరే నేను చూడు రేపొద్దున కల్లా మంచి ఈ పొలంలో నీళ్ళన్నీ వెళ్ళిపోతాయి. మంచి ఎండొస్తది. ఆ వర్షంకి చనిపోయిన ఇవేంటి మొన్న ధాన్యం అంతా గూడా మంచిగా అయిపోతుంది రేపటికల్లా. నువ్వు చూడు అనంటది. అనంగానే అప్పుడు మరి ఇతను ఎప్పుడు భగవన్నామ స్మరణతోటే ఉన్నాడు. మంచి మాత్రమే భావించాడు. అన్నిటికంటే ముఖ్యంగా. మంచి మాత్రమే భావించాడు కాబట్టి అమ్మవారు మళ్ళీ వచ్చింది. వచ్చి అంది, "నాయనా నీ పొలం నువ్వు మళ్ళీ తిరిగి తెచ్చేసుకో. ఎందుకంటే నువ్వు చెప్పు. అతనికేం చెప్తావు శెట్టిగారికి? నా వల్ల మీరు నష్టపోవడం ఎందుకు?" ఇతను బాధపడుతున్నాడు ఆల్రెడీ. అయ్యో! నేను పొలం అమ్మేసిన తర్వాత శెట్టిగారు నష్టపోతున్నారే అని ఒక బాధ అతనికే కలిగింది సొంతంగా. దానికి తగ్గట్టు అమ్మవారొచ్చి చెప్పారనమాట. ఎందుకు మనం పొలము నీ వల్ల ఆయనకెందుకు రావడము, నీ పొలం నువ్వు తెచ్చేసుకో. ఈ డబ్బులిచ్చేసి నీ పొలం నువ్వు తెచ్చేసుకో. ఏదైతే అదవుతది. మనకేది రాసిపెట్టుంటే అదవుతది అని ఆ అమ్మవారే చెప్పింది. చెప్పంగానే మళ్ళీ బయలుదేరాడు శెట్టిగారి దగ్గరికి. ఎళ్లి, "నా వల్ల ఎందుకండి మీకు ఇబ్బంది రావడము? నేను అందరికీ వర్షం పడింది. అందరికీ పొలం పోయింది. నేను అందులో అందరి రైతులతో పాటు నేను అందులోనే ఉంటాను. ఏదో కాయ కష్టం చేసుకొని బ్రతుకుతాను. నా వల్ల మీరు నష్టపోకండి. నా పొలం నాకిచ్చేయండి" అని ఆ డబ్బులు తిరిగిచ్చేసాడు. ఏదైతే డబ్బులు తెచ్చుకున్నాడో ఆ డబ్బులు తిరిగిచ్చేసాడు. ఇవ్వంగానే ఏమైంది మరక్కడ అహందేవికి తెలీదు గదా ఇదంతా. ఆవిడేం జేసింది మొత్తం పొలం అంతా బ్రహ్మాండంగా జేసింది. బ్రహ్మాండంగా జేయంగానే 600 కాస్త 800 బస్తాలొచ్చినియి ఇతనికి. 800 బస్తాలు తీసుకొని అమ్ముకుందాం అనుకున్నాడు. మళ్ళీ ఇద్దరొచ్చారు. ఎవరు? భగవంతుడు, ఆ లక్ష్మీదేవి, అహందేవి ఇద్దరూ వచ్చారు. వచ్చినప్పుడు చూసావా నేనేం జేశానో? ఇతనికి మొత్తం నష్టం వచ్చింది. పొలం అమ్మేసాడు గదా! అతనికి శెట్టిగారికి బాగా లాభం వచ్చిందంటే, "నువ్వేం తెలుసు నీకు" అని మళ్ళీ చెప్తది లక్ష్మీదేవి. "నీకు ఇది ఇది కాదు నువ్వు జేసింది. అతను బానే ఉన్నాడు." అయితే సరే. ఎట్లా ఎట్లా బాగుంటాడో చూస్తాను. నేను అదేమంటారు ఆహ్, బియ్యం ఆహ్, చెరుగుతారు గదా! అంటే రాళ్ళన్నీ తీసేస్తారు అవన్నీ చేసాడు. బస్తాకి బోలెడు రాళ్ళొచ్చేటట్టు చేస్తాను అన్నాడు. బస్తాకి రాళ్ళెక్కువ రావాలి అన్నట్టు. అట్లా 10 బస్తాలకో, 500 బస్తాలకో చేద్దామని ఏదో ఏదో లెక్కేసుకుంటది తను. అది తెలిసిపోయి ఏం చేస్తది, లక్ష్మీదేవి పోయి చెప్తది అతనికి, చిన్న చిన్న మూటలు కట్టుకో. ఒక చిన్న చిన్న మూటలు. నువ్వు పెద్ద పెద్ద మూటలు కట్టుకోవద్దు. చిన్న చిన్న మూటలు కట్టుకో. ఆ చిన్న చిన్న మూటలు కట్టుకున్న తర్వాత
నీకు ఆహ్, ఆ చిన్న మూటలే అమ్మడానికి ప్రయత్నించు అని సలహా ఇస్తది. ఈమె చెప్పినవన్నీ బాగా జరుగుతున్నాయి. నాకు అచ్చొస్తున్నాయని చెప్పేసి అతనేం చేశాడు, సరేలే అని చిన్న మూటలు కట్టాడు. మరి అహందేవి ఏమంది, నేను ఇన్ని మూటల్లో ఇట్లా చేస్తానంది. చిన్న చిన్న మూటలు కడితే ఏమైంది, తొందరగానే రాళ్ళన్నీ పోయినాయి. మిగతాదంతా ధాన్యం. బోలెడు ధాన్యం వచ్చింది. అనుకున్న దానికంటే ఎక్కువొచ్చింది. అతను ఉన్న ఇల్లు గాక ఇంకో షాపు కొనాల్సొచ్చింది బియ్యం పెట్టడానికి. అంత బియ్యం వచ్చింది. ఇక ఈ అహందేవికి అర్థమైపోయింది. లక్ష్మీదేవి ఏదో చేస్తుంది. ప్రతిసారి నేనెళ్ళిన దగ్గరల్లా తనుంటుంది. ఇబ్బంది పెడుతుంది. అంటే అతన్ని నెగ్గిస్తుంది. ఆ అబ్బాయిని అతన్ని నెగ్గిస్తుంది అనంగానే అప్పుడు ఆహ్, అహందేవి అంట, "చూడు నేనేం చేస్తాను అతనంటే." "ఏం చేస్తావు?" అని అడుగుతది లక్ష్మీదేవి. "నీకెందుకు చెప్తాను నేను? నీ వల్లే గదా నా." తనకు అహం పెరిగిపోతుంది అహందేవికి. నేను నా నా నన్ను టెస్ట్ చేస్తున్నారు మీరిద్దరు కలిసి. నన్ను ఆట ఆడిస్తున్నారు అని చెప్పి తను చెప్పదనమాట ఏం చేస్తున్నా అని. అప్పుడు మళ్ళీ అమ్మవారెళ్లి ఏం చెప్తదంటే, "నువ్వు నన్ను పూజ చేయడం మానేసేయి." ఆ రైతుకు చెప్తది. "నువ్వు నన్ను పూజ చేయడం మానేసేయి. నాలో అహం లేకుండా ఉండాలి. నాకు అహం వద్దు. నేను ఎల్లప్పుడూ నీకంటే కిందే ఉంటాను" అని ఆ అహందేవిని పూజించు, జ్యేష్ఠాదేవిని పూజించు అని చెప్తది లక్ష్మీదేవి. అతనేం జేస్తాడు, కరెక్టే గదా! అతనేం జేస్తాడు, మామూలుగా అందరూ లక్ష్మీదేవిని పూజ జేస్తారు. ఇతనేం జేశాడు, 2 విగ్రహాలు బెట్టుకున్నాడు. జ్యేష్ఠాదేవికోటి, అహందేవి అదే మనం అనుకున్న అహందేవికొకటి, తర్వాత మళ్ళీ లక్ష్మీదేవికి ఇద్దరికీ పెట్టుకొని, అనుకున్నట్టుగానే పూజ చేసేటప్పుడు, నాకు అహం ఉండద్దు. నాలో అహం లేకుండా నన్ను ఉంచు. నాకు ఎంత వచ్చినా డబ్బులున్నా, లేకపోయినా, నా దగ్గర లక్ష్మి ఉన్నా, లక్ష్మి లేకపోయినా, నా దగ్గర అహం ఉండకూడదు. ఎందుకంటే అహందేవివి నువ్వు. నువ్వే నాకంటే గొప్ప. నేను అసలు ఎప్పుడు నీ కింద అణిగిమణిగే ఉంటాను అని దండం పెట్టుకున్నాడు. అదే టైంకి అహందేవి విన్నది. అరే! ఆమె అహం చల్లార్చిందన్నమాట. చల్లారింది బేసిక్‌గా. చల్లార్చి ఆమేమంది, ఆహా! ఇతను బానే ఉన్నాడు అని చెప్పి తన కర్మలు తీర్చుకునే టైంలో ఏదో చిన్న చితక కర్మలిచ్చేసి, ఆ కర్మలు మొత్తానికి పెద్దవి కావాల్సినవి పొలమంతా పోవాల్సింది చిన్న చిన్న కర్మలతో బయటపడ్డాడు. ఇది కథ గాబట్టి భలే ఇంట్రెస్టింగ్‌గా ఉంటది మనకు వినడానికి. కాకపోతే మనం నేర్చుకోవాల్సిందేంటంటే, మన జీవితంలో గూడా కర్మలొచ్చిన టైంకి మనము ఎదురు ప్రశ్నలేస్తాం. భగవంతుడిని అడుగుతాం. "ఇది న్యాయమేనా నీకు? నన్నెందుకిట్లా పెట్టావు? నేనింత మంచి పనులు చేస్తున్నా గదా! ఇన్ని సార్లు నేను భోజనం పెట్టా గదా అందరికి. మరి నాకెందుకిట్లా వస్తున్నాయని" మనం ఎదురిస్తాం. ప్రశ్నిస్తాం. కానీ మనం జేసిన దాని వల్లే మనం కర్మలనుభవించే టైమొచ్చిందని మనకు ఎరుక రాదు. మనకి ఎట్లా తగ్గుతాయి కర్మలు అంటే, ఎప్పుడు నిరంతరము పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం, పరివర్తన. అట్లానే భగవన్నామ స్మరణ ఎవరికైతే ఉందో, అది ఎందుకు జేసుకోమంటారంటే భగవన్నామ స్మరణ, భగవంతుడిని నామస్మరణ జేసినప్పుడు మనకి నెగెటివ్ ఆలోచనలు రావడం తగ్గుతది. అది సైంటిఫికల్లీ గూడా చాలా మంచిది. ఎందుకంటే, మనం రామనామం చదువుతున్నారనుకోండి, లేకపోతే మీ ఇష్టదైవం ఎవరిదైనా మీరు నామం చదువుతున్నారనుకోండి, బ్రెయిన్‌లో ఆ నామం చదువుతున్నామని ఉంటది గానీ, ఆ నెగెటివ్ ఆలోచనలనేవి తగ్గుతాయి. మీరు ఆలోచనలతో పాటు నోట్లో నుంచి ఆ నామం చేయలేరు. అది కష్టం. చాలా సార్లు కష్టం. మనసులో చదివితే మళ్ళీ అది వేరు. మనసులో చదువుతూ ఉంటాము. ఏవో ఆలోచనలొస్తుంటాయి. కానీ భగవన్నామ స్మరణ చేస్తున్నప్పుడు, భగవంతుడి గురించి ఎక్కువ ఆలోచిస్తున్నప్పుడు, ఆ పాటలు వింటున్నప్పుడు గానీ, ఇంకేదైనా ఇట్లా ప్రవచనాలు వింటున్నప్పుడు గానీ, ఆ నెగెటివ్ ఫీలింగ్స్ తగ్గుతాయి. ఎందుకంటే కర్మలో ఉన్నప్పుడు, కర్మ అనుభవిస్తున్నప్పుడు అంటే ఆ బ్యాడ్ టైమ్ ఎప్పుడైతే వస్తదో, మన టైమ్ బాలేదనుకుంటాం గదా! అప్పుడు నెగటివిటీ చాలా ఉంటది మనలో. అందరూ ఇది తాత్కాలికమన్నా, నేనొచ్చి చెప్తాను, "ఓహ్! ఇది తాత్కాలికము. అసలు ఇది మీరు పట్టించుకోకండి. ఇది చాలా, చాలా కామను. ఇంతకంటే కష్టాలు పడేవాళ్ళున్నారు." అవన్నీ ఎక్కవు. కర్మలు అనుభవిస్తున్నప్పుడు అవన్నీ ఎక్కవు. మనం ఎంత పాజిటివ్‌గా ఉందామనుకున్నా, మనకంత నెగటివిటీలోకి వెళ్ళిపోతాం. ఎందుకంటే మన మన సిట్యుయేషన్ అట్లా ఉంది. మన పరిస్థితులు అట్లా ఉన్నాయి. సో, అవన్నీ చేయడానికి మనకి సహకారం ఏంటి? ఒక 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 గొడుగు లాంటిదేంటి అంటే, భగవన్నామ స్మరణ, భగవంతుడిని నమ్ముకోవడం. తప్పకుండా భగవంతుడు మనం చూసుకుంటాడు. ఆయన మీద భారమేస్తాం. ఆయనే చూసుకుంటాడు అని. అంటే పత్రి గారు ఒకటి మాట చెప్తారు. కర్మలనేవి వర్షం లాంటివి. మనం వర్షంలో వెళ్తూ వర్షం ఆగిపోవాలని కోరుకోకూడదు. మనం కోరుకోవాల్సిందేంటి? గొడుగు గావాలి అని. అంటే ఆ వర్షం పడేది మనకి తగ్గాలి. మన మీద డైరెక్ట్‌గా పడకూడదు ఆ ఇంపాక్ట్. తడుస్తాం. కాళ్ళు తడుస్తాయి. ఒళ్ళంతా తడవదు గొడుగుంటే. కొచ్చ కొచ్చ తడవకుండా అసలుండం.
గానీ మనమేం జేస్తాము, వర్షం ఆగిపోవాలి, భగవంతుడా! ఈ వర్షాన్ని ఎందుకిచ్చావు అని ప్రశ్నిస్తాం. తిరిగి ప్రశ్నిస్తాం. క్వెషన్‌లేస్తాం. నేనింత మంచిగా జేసుకున్నాను, ఇంత ప్లానింగ్ జేసుకున్నాను, అయినా నా ప్లాన్స్ అన్నీ నాశనం అయిపోయినాయి. భగవంతుడికసలు కనికరం లేదు ఇది అని. నిన్న కథలో చెప్పుకున్నట్టు చాలా రకాలుగా ఎవరికి ఏది కావాలో ప్రపంచం అది చేస్తుంది. యూనివర్స్ అది చేస్తుంది. మనకు మనకు కావాల్సిన సహాయం అంతా చేస్తుంది. కానీ మనం జేయాల్సిందేంటంటే కంప్లీట్ సరెండరెన్స్. అయ్యేదవుతుంది. మనం మంచి పనులు చేసుకుంటూ పోతూ, సేవ భావనతో ఉంటూ, మంచి భావనలతో అంటే అందరికీ మంచి చేద్దామనే భావంతో ఎప్పుడైతే మనం ఉంటామో తప్పకుండా మంచే జరుగుతుంది. అది మనకి ఇమ్మీడియేట్‌గా కనిపించకపోవచ్చు. ఈ కథలు చెప్పుకుంటున్నప్పుడు ఇమ్మీడియేట్‌గా మనం కథ ఫినిష్ చేసేసుకుంటాం కాబట్టి 5 నిమిషాల్లో మనకు తెలిసిపోద్ది స్టోరీ ఏంటో. బట్ నిజ జీవితంలో అది 5 ఏళ్ళు పట్టొచ్చు. ఒక్కోసారి 10 ఏళ్ళు పట్టొచ్చు. కానీ మంచికి మంచి తప్పకుండా జరుగుతుంది. అది మనం గుర్తుంచుకోవాలి. ఆ ప్రక్రియ మీద మనం నమ్మకం పెట్టుకోవాలి అన్నిటికంటే ముందు. అది మనం ఎప్పుడైతే నమ్ముకుంటామో ఆ ప్రాసెస్‌ని తప్పకుండా అన్నీ లైన్‌లోకొస్తాయి. మనం భయపడాల్సింది లేదు. భగవంతుడే చూసుకుంటాడు. ఎంత అయినా గూడా ఎంత బాధలో ఉన్నా, ఎంత ఎన్ని కష్టాల్లో ఉన్నా అది తాత్కాలికం మాత్రమే అని గుర్తుంచుకోవాలి. వర్షం ఆగక తప్పదు. వర్షం రాక తప్పదు. 2 మన చేతుల్లో లేదు. అది ఎప్పుడు రావాలో, ఎప్పుడు ఆగిపోవాలో విశ్వానికే తెలుసు. మనం కంట్రోల్ చేసుకొని వర్షాన్ని తెప్పిద్దాము, వర్షాన్ని ఆపుదాము అంటే మన చేతుల్లో లేదు. మనం చేయాల్సిందల్లా ఆ గొడుగుని పట్టుకొని గట్టిగా గొడుగుని పట్టుకొని ఉండడం. అంటే అది ఏంటి అంటే మన నమ్మకము, మన ధ్యానము, మన భగవంతుడి మీద వేసిన భారం. ఆ గొడుగుని పట్టుకునే శక్తినివ్వమని కోరుకోవాలి అంతే. అది పట్టుకున్నప్పుడు ఆ వచ్చే వర్షం ఎంత పెద్దదైనా గూడా కనీసం కొంచెం సేపుకైనా మనం అది తట్టుకునే శక్తికుంటాము. అండ్ ఇంకోటి మన ప్లేస్ అంటే మనకు కావాల్సిన సొల్యూషన్ దొరికే వరకు, సమాధానం దొరికే వరకు ఆ గొడుగు మనకి ఆసరాగా ఉంటది. సో, అది మాస్టర్స్ ఈరోజు కథ. ఇక అందరూ కథ విన్నారు గాబట్టి ఇక చక్కగా మనం ధ్యానంలోకి వెళ్ళిపోదాం. అందరూ స్థిర సుఖాసనంలో కూర్చోండి. అంటే మీకు ఏ పొజిషన్ కంఫర్టబుల్‌గా అనిపిస్తే ఆ పొజిషన్‌లో కూర్చోండి. ఒకవేళ మీ ఆరోగ్య రీత్యా మీరు కూర్చోలేకపోతే పడుకొని కూడా ధ్యానం చెయ్యొచ్చు. కూర్చున్నప్పుడు మీరు వెన్నుముక్క స్ట్రెయిట్‌గా ఉండేటట్టు చూడండి. తల నిటారుగా పెట్టండి. వేలల్లో వేలు పెట్టుకోండి. కళ్ళు 2 మూసుకోండి. అలాగే పడుకొని ధ్యానం చేసేవారు కాలు మీద కాళ్ళు పెట్టుకొని, వేలల్లో వేలు పెట్టుకొని, కళ్ళు 2 మూసుకోండి. ఇప్పుడు మనము నిండు శ్వాసని తీసుకుందాం. అంటే శ్వాస ఎంత నిండుగా ఉండాలంటే, మనం శ్వాస లోపలికి పీల్చుకుంటున్నప్పుడు, ఈ విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈ విశ్వంలో ఎంతో మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంది. అదంతా కూడా మనం స్వీకరిస్తున్నాం. మన శరీరాన్ని, మన మనసుని ఓపెన్ చేసి పెట్టుకున్నాం. ప్రతి ఒక్క కాస్మిక్ ఎనర్జీ గానీ, పాజిటివ్ ఎనర్జీ గానీ రిసీవ్ చేసుకునే స్థితిలోకి వెళ్ళబోతున్నాం. అందుకని చక్కగా ఒక్క నిండైన శ్వాస తీసుకోండి. ఆ శ్వాసని వదిలేసేటప్పుడు మనలోని సరికాని ఆలోచనలు, చికాకులు, టెన్షన్‌లు ఏవైనా ఉంటే అవన్నీ తొలగించుకునే ప్రయత్నం చేయండి. ఈ నిండైన శ్వాస తీసుకున్నప్పుడు మీ ఊపిరితిత్తులు నిండుగా అనిపిస్తాయి. అలాగే ఆ శ్వాసని వదిలేసేటప్పుడు చాలా తేలికైపోతాయి. దీన్ని గమనించండి. ఇలానే ఒక 5 సార్లు నిండైన శ్వాస తీసుకొని వదిలేసే ప్రయత్నం చేయండి.
ఇప్పుడు మీ మనసు, శరీరం చాలా తేలికైనట్టు మీకు భావన కలుగుతుంది. మనమిప్పుడు శరీరంలో ప్రతి భాగాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ముందుగా సహస్రారం, తల భాగం, దాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అలానే ముఖము, చెవులు, భుజాలు, చేతులు, చేతి వ్రేళ్ళు, పొట్ట, నడుము, కాళ్ళు, పాదాలు, కాలివ్రేళ్ళు అన్నిటినీ రిలాక్స్ చేసుకోండి. రిలాక్స్ చేయడం అంటే మీరు కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చున్నట్టు, అలానే తేలిగ్గా అయినట్టు మీకు అనిపిస్తే మీ శరీరం రిలాక్స్ అవుతున్నట్టు. బిగించి పట్టకండి. శరీరాన్ని చాలా లూజ్గా, రిలాక్స్డ్గా చేయండి. ఇప్పుడు మీ శరీరం అంతా రిలాక్స్ అయింది. మీ మనసు కూడా చాలా తేలిక అయ్యింది. ఇక అతి ముఖ్యమైన విషయం, మీరు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా, ఇదంతా తాత్కాలికమని మాత్రమే గుర్తించండి. ఎందుకంటే ఏ సమస్యకైనా ఒక సమాధానం ఉంటుంది. దాని దొరికే ప్రయత్నమే, దాన్ని కనుక్కునే ప్రయత్నమే ఈరోజు మనం చేసే ఈ ధ్యానం. అందుకని శరీరం అంతా రిలాక్స్ చేస్తున్నాం, మనసుని రిలాక్స్ చేస్తున్నాం. ఎలాంటి పరిస్థితులైనా కూడా ఒక అరగంట పాటు మనం అది పక్కన పెడుతున్నాం, అంటే దాన్ని మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నాం. మరి ఇది మర్చిపోవాలంటే మనకి ఆ భగవంతుని శక్తి కావాలి. మీ ఇష్టదైవమైన ఎవరైనా మీ ఇష్టదైవం ఉంటే ఆ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి. అలానే ఒకవేళ మీకు ఇష్టదైవం లేకపోయినా, భగవంతుడి పైన నమ్మకం లేకపోయినా, ఈ విశ్వంలోని ఉన్న కాస్మిక్ ఎనర్జీ, ఆ పాజిటివ్ ఎనర్జీ ఏదైతే మనల్ని నడిపిస్తుందో దాన్ని నమస్కరించుకొని, కృతజ్ఞతలు తెలియజేసుకొని మనతో పాటు ధ్యానం చేయడానికి ఆహ్వానించండి. మీ ఇష్టదైవాన్నైనా, ఈ పాజిటివ్ ఎనర్జీనైనా మనతో పాటు ధ్యానం చేసే అవకాశాన్ని మనకి ఇవ్వమని మనస్ఫూర్తిగా ఆర్తితో చెప్పుకోండి. మీ శరీరం అంతా తేలికైపోయింది. మీ మనసు కూడా చాలా తేలిగ్గా ఉంది. ఇక మనం ధ్యాన లోతుల్లోకి వెళ్దాం. మీకు కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర రకరకాల రంగులు కనిపిస్తాయి. కొన్నిసార్లు విజన్స్ కానీ, కాంతులు కానీ కనిపిస్తాయి. దాన్ని థర్డ్ ఐ లొకేషన్ అంటారు. ఈ ధ్యానం మొత్తంలో కూడా ఆ లొకేషన్లో, అంటే మీ కనుబొమ్మల మధ్యన దృష్టి పెట్టేలాగా, దాని మీద ఫోకస్ పెట్టేలాగా చూసుకోండి. మీకు ఎప్పుడు ఆలోచనలు వచ్చినా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి, అది చాలా సహజం. ఆలోచనలు వచ్చినప్పుడల్లా నెమ్మదిగా శ్వాస లోపలికి ఎలా వెళ్తుంది, ఎలా బయటికి వస్తుంది అని గమనించండి. ఆలోచనలతో పోట్లాడొద్దు. నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి.
ఈ ప్రక్రియలో, ఈ ధ్యాన ప్రక్రియలో చాలా సార్లు ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. మనం ధ్యానం లోతులోకి వెళ్ళినప్పుడు ఏ ఆలోచనలు రావు. అందుకనే ఆలోచనలు వచ్చినప్పుడల్లా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనం ధ్యాన లోతుల్లోకి వెళ్ళబోతున్నాము. ఇక ఒక్క 3 సార్లు మళ్ళీ మంచి నిండైన శ్వాస తీసుకొని వదిలేయండి. శ్వాస తీసుకుంటున్నప్పుడు మీతో పాటు ఉన్న భగవంతుని శక్తి కూడా మీ దగ్గరికి వస్తున్నట్టు, అలానే ఈ విశ్వంలోని కాస్మిక్ ఎనర్జీ శక్తి అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈసారి ఆ శక్తి రెండింతలయ్యింది. ఎంతో అద్భుతమైన ఈ శక్తిని మనం స్వీకరిస్తున్నాం. అందుకని శ్వాస లోపలికి వెళ్ళేటప్పుడు చక్కగా నిండుగా మీ ఊపిరితిత్తులన్నీ కూడా నిండుగా అయ్యేటట్టు భావించి ఆ శ్వాసని తీసుకొని మళ్ళీ వదిలేయండి. ఇలా 3 సార్లు చేయండి. ఇప్పుడు మీ శరీరము, మీ మనసు చాలా తేలికైపోయాయి. ఇంకా మీరు ధ్యాన లోతుల్లోకి వెళ్ళారు. అంటే మీ పక్క జరిగేవి ఏమీ వినిపించవు. నా మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి. ఆ కనుబొమ్మల మధ్యన ఉన్న ఆ ప్రదేశాన్ని, అంటే థర్డ్ ఐ లొకేషన్ని బాగా ఫోకస్లో పెట్టండి. ఒక్కోసారి మీకు ఆ థర్డ్ ఐ లొకేషన్లో కొంచెం భారంగా అనిపించినా, నొప్పిగా అనిపించినా అది చాలా సహజం. మన ఇష్టదైవంతో పాటు, ఈ విశ్వంతో పాటు మనము ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నాం. ఈ ధ్యాన లోతుల్లోకి వెళ్ళేటప్పుడు మీరు గమనించాల్సిన విషయం, మీ శరీరం అంతా చాలా తేలికైపోయింది. మీకు ఎలాంటి ఇబ్బందులు లేవు. మీరు చాలా ధ్యాన స్థితికి వెళ్ళబోతున్నారు. ఈ విశ్వం మనకు సహకరిస్తుంది. మనము అద్భుతమైన స్థితికి వెళ్ళబోతున్నాం. మనకున్న పరిస్థితులు తాత్కాలికం మాత్రమే. మనము ఈ జీవితానికి, ఈ విశ్వానికి, మన ప్రయాణానికి, ఈ జీవన ప్రయాణానికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఎంతో అదృష్టం ఉంటే మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాము. జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము. అందుకని మనము మనస్ఫూర్తిగా ఒకసారి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుందాం. ఈ కృతజ్ఞతలు తెలియజేసినప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. ఎందుకంటే మీలోని సరికాని ఆలోచనలన్నీ తొలగిపోయాయి. మీరు ఎంతో రుణపడి ఉన్నారు ఈ అవకాశానికి, ఈ విశ్వానికి.
మనసుని బాగా తేలిక చేసుకోండి. అదే స్థితిలో ఉండండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలు వచ్చినప్పుడల్లా కూడా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనము మానవ జన్మ ఎత్తిందే కర్మలు తీర్చుకోవడాని కోసం. అంటే ఎన్నో జన్మలుగా కర్మలు చేస్తున్నాం. దాన్ని తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ కర్మలు తొలగిపోవాలంటే మనలో పరివర్తన చాలా ముఖ్యం. అలానే పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం కూడా చేసుకోవాలి. అంటే మనం చేసిన తప్పులని గతంలో కానీ గత జన్మలలో కానీ చేసిన తప్పులని క్షమించమని మనస్ఫూర్తిగా కోరండి. అలానే పరివర్తనలో ఉంటాము అని సహాయం కావాల్సిన వాళ్ళకి సహాయం చేస్తామని మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకోండి. మా వద్దకు సహాయం కోరి వచ్చిన వారికి తప్పకుండా మాకు ఉన్నంతలో తోచినంత తప్పకుండా సహాయం చేస్తాము. మేము నేర్చుకుంటున్న ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని పంచుతాము. ప్రతి జీవాత్మకు కూడా మా వల్లే సుఖంగా బ్రతికే హక్కు ఉందని తెలుసుకున్నాము. ఈ విశ్వానికి, ఈ భూమాతకు కావాల్సిన సహాయం చేస్తాము. ఈ సంకల్పాలు మనం చెప్పుకున్నప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. మీ మనసు కూడా బాగా తేలికవుతుంది. ఈ సంకల్పం చెప్పుకున్నప్పుడు మీ శరీరం చాలా తేలికైంది. ఇంకా లోతులోకి వెళ్ళే ప్రయత్నం చేయండి. మీ పక్కన ఏది జరుగుతున్నా మీకు పట్టించుకోవద్దు. నా మాటలు మాత్రమే మీకు వినిపిస్తున్నాయి. ఈ ధ్యాన లోతుల్లోకి మీరు వెళ్ళిపోయారు. ధ్యానంలో ఆ మహాదేవుడిని, ఆ పరమశివుడిని, ఆ జగన్మాతను, మీ ఇష్టదైవాన్ని, అలానే మీకు ఈ విశ్వం నుంచి కావాల్సిన సహకారం దొరకాలని మనస్ఫూర్తిగా కోరండి. ఇప్పుడు విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా కాంతుల రూపంలో మన శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. అద్భుతమైన కాంతులు, ఎటు చూసినా కాంతులే. ఈ కాంతులే మనకు సర్వం, ఈ కాంతులే మనకు దైవం, ఈ కాంతులే మనకు ఆరోగ్యం.
ఈ అద్భుతమైన కాంతుల వల్ల మన శరీరం చాలా ఆరోగ్యంగా ఉంటున్నట్టు భావించండి. అలానే ఈ ధ్యానం చేసినందువల్ల మనలోని సరికాని ఆలోచనలు అన్నీ తొలగిపోతున్నట్టు భావించండి. ఈ రోజు నుంచి మన కుటుంబ కలహాలన్నీ తొలగిపోతాయి. మన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మనం పడుతున్న మానసిక వ్యధ తొలగిపోతుంది. మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. అద్భుతమైన కాంతులు, ఎటు చూసినా కాంతులే. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. అద్భుతమైన స్థితి. శరీరము, మనసు అన్నీ తేలికైపోయాయి. ఒకవేళ ఆలోచనలు వస్తుంటే ఆలోచనలని వాటితో పోట్లాడకుండా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర మీకు రంగులు కనిపించినా, కాంతులు కనిపించినా, విజన్స్ కనిపించినా ఇంకా లోతుకు వెళ్ళండి. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. సంకల్పాలు చెప్పుకున్నాం. పశ్చాత్తాపంలో ఉంటామని, ప్రాయశ్చిత్తం చేసుకుంటామని, పరివర్తనలో ఉంటామని మనము విశ్వానికి మాట ఇచ్చాం. మీ శరీరాన్ని గమనించండి. చాలా తేలిగ్గా ఉంది. ఇదే స్థితిని కొనసాగిస్తూ ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి. ఇప్పుడు మీరు ఈ జన్మలో ఎవరినైనా మీరు బాధ పెట్టి ఉంటే మనస్ఫూర్తిగా వాళ్ళకి క్షమాపణలు తెలియజేసుకోండి. అజ్ఞానంతో, అహంకారంతో వాళ్ళని బాధ పెట్టాము
అని మనస్ఫూర్తిగా వాళ్ళని క్షమించమని కోరండి. అలానే ఎవరైనా మిమ్మల్ని బాధపెట్టి ఉంటే ఈ ఈ గతంలో వారిని మనస్ఫూర్తిగా మీరు క్షమించండి. వారు తెలియక, అజ్ఞానంతో, అహంకారంతో తప్పులు చేసి ఉంటారు. అందుకని మీకు వారిపైన ఎలాంటి కోపమున్నా, ద్వేషమున్నా అవన్నీ తొలగించుకోండి. ఇలా చేసినప్పుడు మన మనసు శూన్యమవుతుంది. మనసు శూన్యమైనప్పుడే ఈ విశ్వంతో అనుసంధానం అవ్వగలం. మీ ఇష్టదైవంతో అనుసంధానం అవ్వగలం. అందుకని ఎవరిపైనైనా కోపం గానీ, ద్వేషం గానీ ఉంటే అవన్నీ తొలగించుకోండి. శూన్య స్థితికి చేరుకోండి. ఎప్పుడైతే మనం క్షమాపణ కోరామో, మనని బాధపెట్టిన వారిని క్షమించామో, మన మనసు శూన్య స్థితికి చేరుకుంది. మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. ఆ విశ్వంతో అనుసంధానం అవుతున్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇదే స్థితిలో ఉండొచ్చు. ఒకవేళ ఈ స్థితి నుంచి బయటికి రావాలనుకుంటే మీ శరీరాన్ని కొద్దిగా కదపండి. నెమ్మదిగా మీ ధ్యాన స్థితిలో నుంచి బయటికి రండి. చేతులు రెండు విడదీయండి. కళ్ళ మీద పెట్టుకోండి. మీతో పాటు ధ్యానం చేసిన వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఈ విశ్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ ఇష్టదైవానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ మాస్టర్స్కి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఇంత మంచి జీవితాన్ని ధ్యానం చేసుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలానే తెలియక చేసిన తప్పులు ఏవైనా ఉంటే క్షమించమని కోరుతూ మీరు ధ్యాన లోతుల్లో నుంచి బయటికి రావచ్చు.